చాలా బాగా జరిగింది. కానీ వరుణ్ రాకపోవడం బాధాకరం. వరుణ్కి ఆరోగ్యం బాగోలేదా, అందుకే రాలేదు. ప్రియా, నేను ఫ్రెండ్స్తో ఉన్నా. నేను జ్యోతిమాల్లో కలుద్దాం. సరే ప్రియా, వస్తాను. శంకర్, నిన్ను వెయిట్ చేస్తూ టైర్డ్ అయ్యాను. సారీ ప్రియా, నైట్ పార్టీలో లేట్ అయింది. ఏరా, అన్నిట్లో నీవే ఫస్టా? వీడే మామ నన్ను ఓడించింది. శంకర్, ఇది నీ టైమ్. మీరు తప్పు ప్లేస్ చూస్ చేయి. నేను సైలెంట్ గా ఉంటే వీక్ అనుకోకండి. జాగ్రత్త శంకర్. నీకు ఏమైంది? నాకు ఏం కాలేదు, వల్ల టైం ముగిసింది. వరుణ్ ఇంటికి రా. ఓకే, వస్తాను బాన్. ఏమి అయింది శంకర్ వరుణ్కి? వాడు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నేను కూడా రానా? వద్దు, నేను కాల్ చేస్తా. ఓకే. బాయ్ ప్రియా. ఓకే శంకర్, బాయ్. శంకర్, వచ్చావా? ఏదో తక్కువ అనిపించింది. ఫ్రెండ్స్ గా మనం ఉండాలి. డాక్టర్ ఏమన్నాడు? శంకర్, నీతో డాక్టర్ ఒంటరిగా మాట్లాడుతా అన్నాడు. వెళ్ళు. డాక్టర్, నేను వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ శంకర్. శంకర్, వరుణ్కి కలుషితమైన ఫుడ్ తినడం ద్వారా ఒక వైరస్ వచ్చింది. ఈ వైరస్ చాలా రేర్గా వస్తుంది. దీనికి ఇంజెక్షన్ చైనాలో ఒక డాక్టర్ కనుగొన్నారు. మీకు ఆ డాక్టర్ డీటెయిల్స్ పంపుతాను. ఇంకో 30 days లో ఆ ఇంజెక్షన్ వరుణ్కి ఇవ్వకపోతే వరుణ్ ఇంకా మనకు. వద్దు డాక్టర్, అలా అనకండి. వెళ్ళి ఆ ఇంజెక్షన్ తీసుకొని వస్తాను. ప్రియా, వరుణ్ కోసం ఒక వారం నేను చైనా వెళ్తున్నాను. ఒక వారమా? త్వరగా రా శంకర్. ఎప్పుడు బయలుదేరుతున్నావు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను. మామా, నేను 1 weekలో ఆ ఇంజెక్షన్ తీసుకుని వస్తాను. కొందరిని కాపాడుకుందాం.